హాయ్ అస్సలాము అలైకుం. నేను మీ వీకోట అబ్బాయిని. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అసర్ నమాజ్ చదువుకొని మా 2 కోట్లు బండి ఎత్తుకొని మేము వీకోట్కి బయలుదేరేసామే. ఒక పొద్దు వదిలేక టైం అవుతుంది, ఏమన్నా తెచ్చుకుందాము అనేసి నేను నా ఫ్రెండు పోతా ఉంటే ఇంకొక ఇద్దరు కనిపించకుండా వెళ్ళిపోయారు. ఏడ్రా ఉండరు వీళ్ళు అనేసి చూస్తూ ఉంటే చాలా ఫాస్ట్గా పోతా ఉన్నాను. ఏడా కనిపించలేదప్ప వీళ్ళు. ఆ కళ్ళని నేను ఎక్కడో చూశాను. క్లైమేట్ కూడా చాలా బాగుంది. పోతా ఉంటే ఇంకా ఇద్దరు యాడ్ రానే వరకు నాకు ముందు కనిపించరు. వీడు ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు, సంసారం పెళ్ళంతో చేస్తే పెక్కిన దానికి కొడుకు వచ్చిందనేసి. వీడు ఎప్పుడు ఇలా డైలాగే చెప్పేది. వీడు వీడికి బండి దొరికేస్తే చాలప్ప నాకు చెప్పకుండానే ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఒక మాట చెప్పాలి, రాండ్రా పోయి తీసుకొని వద్దామనేసి చెప్పకుండానే వెళ్ళిపోతా ఉంటాడు. చూడండి అప్ప వీడ. మళ్ళీ నలుగురు మాట్లాడుకుని మేము వీకోట్ మనం ఎంట్రీ ఇచ్చేస్తామే. నలుగురు చేరిన జాగాలో 4 మాటలు వస్తాయి కదా, మాట్లాడుకొని ఏదో ఒక అంగడికి పోదాం రా అనేసి మనకి పెన్నమెడకి వెళ్ళిపోతాయి. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తిగా మానేశానండి. ఎవరైనా కనబడితే సార్ మాట్లాడుకోని ఉండిపోతాడు. వచ్చిన పని ఏమి చేస్తాను వాడు, ఏమప్ప అట్లుంటాడు అనేసి మేము అట్లా ఫ్రూట్ అంతా చూస్తున్నాను. ఫ్రెష్గా భలే ఉన్నాయప్ప మన పెన్నమెట్రూట్లో ఇవే. ఎవరైనా పోయి తీసుకోవాలంటే తీసుకోవచ్చు, బాగుండే ఫ్రూట్స్. మళ్ళీ నా చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్ అప్పుడు కనిపినాడు, ఈయన కొడుకే. చూడండి అప్పు, ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. తీసుకున్న తర్వాత అక్కడ ఇంకా బయలుదేరిస్తున్నాము. బయలుదేరిన తర్వాత అక్కడ చూసుకోవచ్చు, మీకు చాలా ట్రాఫిక్ కూడా ఉంది. నాకు వీకోటాలో చూపిస్తాను, చూసుకోండి. చాలా ఈ పొద్దు ఏమో చాలా ట్రాఫిక్గా ఉంది. ఏం రా ఇంత ట్రాఫిక్గా ఉంది, టైం అయిపోతుంది. గిన్నెకి వచ్చేస్తాం. గిన్నెకి వచ్చిన తర్వాత రెడీ చేసి పెట్టేసినాము మొత్తము. మన పిల్లలు కూడా ఒకడు వచ్చేసినాడు హెల్ప్ చేసేదానికి. మనకు కూడా వచ్చినాడు ఎప్పుడు ఇబ్బంది వాడు. చూడండి కత్తెత్తుకొని కూర్చునేసాం. వాడే మొత్తం రెడీ చేసేసినాడు. రెడీ చేసిన తర్వాత నేను టైం ఎంత అని చూసే వరకు 6:05 ఒక 10 నిమిషాల్లో టైం అయిపోతుంది అనేసి బిన్నగా అందరినీ ఫోన్ చేసి పిక్ చేద్దాము నా ఫ్రెండ్స్ని అనేసి ఫోన్ చేసేసాను అందరికీ. మళ్ళీ మసీద్లోకి పోయి చూస్తాను. మన పిల్లలంతా కూర్చొని మసీద్లోకి వెళ్ళంగానే అక్కడ రొట్టెలంతా పెంచుతూ ఉన్నారు. ఎందుకంటే రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటిని ఇంకా రొట్టెలు చేసుకొని వచ్చి పుణ్యం కోసం ఇస్తారనమాట. ఒక్కొక్క 2 వాళ్ళకి. మన పిల్లలు అయితే నాకు కావాలి అని కలిగేసుకున్నాయి. ఎందుకంటే పిల్లలు కదా, ఏమీ తెలియదు వాళ్ళకి. మీరు కూడా చిన్నప్పుడు ఇలా చేసుకుంటే పని చేయండి. ఇలాగే చూసినట్లే మనకి చాలా మంది రొట్టెలు పెంచుతూ ఉన్నారు. మనం దాన్ని కూడా